ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. వామాకుతో గొజ్జు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసుకుందాము. చాలా సులభంగా దొరికే వామాకు గొజ్జు అన్నానికి, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది పొట్ట ఉబ్బసంగా ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది వామాకు అనేది. అలాగే గొంతు నొప్పిగా ఉన్న, మనకి గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు వామాకు అనేది బాగా పనిచేస్తుంది. దీనికోసం 20 వామాకులు తీసుకున్నాను. తర్వాత ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1.5 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒక 15 మెంతుల గింజలు వేసుకున్నాను. చిరు చేదు, ఎక్కువ చేదు ఉండకూడదు. వీటిని మొదట్లో దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక 10 గుంటూరు మిరపకాయలు, ఎండు మిరపకాయలు బాగా కారంగా ఉన్నవి వేసుకున్నాను. మిరపకాయలు అనేవి ఎక్కువ తక్కువ మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు. వీటిని ఇంకాస్త వేయించుకొని 1 టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ముందే వేస్తే వేగిపోతాయి, మాడిపోతాయి, అందుకని కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న చింతపండు ముక్క, ఒక మీడియం సైజు నిమ్మకాయలో పావు వంత అనుకోండి, కొద్దిగా చింతపండు వేసుకొని అది కూడా అంతా కలిపి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన చింతపండు మనకి గొజ్జు అనేది నిల్వ ఉంటుంది, చెడు వాసన తొందరగా రాదు. తర్వాత పోపు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలో ఆకు అంతా వేసుకుని కొంచెం వాడ్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మళ్ళీ నూనె వేసే అవసరం ఉండదు. ఆ బాండ్లీకి ఉన్న జిడ్డే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో 1.5-2 నిమిషాల్లో ఇలాగా ఆకు ష్రింక్ అయిపోయింది, వాడిపోయినట్టు అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. పోపు ఆల్రెడీ చల్లగా అయింది, అదే జార్లోకి తీసేసుకుందాం వీటిని కూడా. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాను. ఇప్పుడు మొదట్లో బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలాగుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టెప్ చూద్దాం. అదే బాండ్లీలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, కాస్త నూనె ముందుంటే బాగుంటుంది ఈ రెసిపీకి. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుని మొదట్లో కాస్త దోరగా వేయించుకుని, తర్వాత కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకుని, మిక్సీ జార్లో కూడా ఇంకొక కప్ అంతా నీళ్లు పోసుకొని దీంట్లో వేసుకున్నాను. కాస్త జారుడుగా ఉంటుంది గొజ్జు అనేది, ఇప్పుడు జారుడుగా ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీన్ని, ఈ మొత్తం మిశ్రమాన్ని 4-5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. అప్పుడు ఒక 2 రోజులు మనం బయట కూడా నిలవ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పోపు సారం అంతా దీనికి పట్టాలి, ఆ నూనె కూడా అంతో ఇంతో కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకని ఇప్పుడు ఒక చిన్న ముక్క బెల్లం వేస్తున్నాను, సరిపడా ఉప్పు, ఇప్పటిదాకా ఉప్పు వేయలేదు. అంతా కలిపి ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఒక 4.5 నిమిషాల పాటు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను. చూడండి, ఇలాగా మొత్తం మీద తయారైంది. రంగు కూడా కాస్త డార్క్ కలర్ అయింది. ఇంత పల్చగా ఉంటే బాగుంటుంది. శనగపప్పు ఉండటం వలన ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చాలా కొద్దిగా చిక్కపడుతుంది. ఇది బయటే పెట్టుకుంటే 2 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులు కూడా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని చెప్పండి.